మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎక్కడున్నారు? తాడేపల్లిలో ఉన్నాడా? హైదరాబాద్ ప్యాలెస్‌లో ఉన్నాడా? బెంగుళూరులో ఉన్నాడా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రెజెంట్ అసెంబ్లీకి వస్తున్నారా? ఇప్పుడు ఏం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి ఎంత సెక్యూరిటీని పెట్టుకున్నాడు? జగన్మోహన్ రెడ్డి ఎవరికి భయపడుతున్నాడు? అన్నదే ఈ వీడియో. చివరి వరకు చూడండి, అందరికీ నచ్చుతుంది. అద్భుతమైన విషయాలు బయటపెడతా. జగన్ గారు భయపడుతున్నారు. ఎవరికి భయపడుతున్నారు? ఆంధ్రాలో ఉంటే చంద్రబాబు నాయుడుతో లొల్లి. ఎప్పుడు ఏం చేపిస్తాడో తెలియదు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక నల్లి కుట్లోడు అంటారు. బొల్లోడు నల్లి కుట్లోడు అంటారు. అంటే నల్లి కుడుతుంది కానీ కుట్టినట్టు తెలియదు. ఒకవేళ కుట్టినట్టు తెలిసినా నల్లి మనకి దొరకదు. కాబట్టి ఆంధ్రాలో తాడేపల్లిగూడెంలో ఉంటే ఎప్పుడు ఎవరినైనా మనుషులు పెట్టి అటాక్ చేపించవచ్చు చంద్రబాబు నాయుడు. పోనీ హైదరాబాద్లో ఉందామా అంటే రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కూడా ప్రాబ్లం ఉంది. ఇద్దరూ రెడ్డినే. కానీ రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు దగ్గర ఒకప్పుడు శిష్యుడు. కాబట్టి రేవంత్ రెడ్డితో కూడా ప్రమాదమే. మరి బెంగళూరు వెళ్ళిపోతే? బెంగళూరు వెళ్ళిపోవడానికి ఛాన్స్ లేదు. బెంగళూరు వెళ్ళిపోతే ఇక్కడ పులివెందుల ఎమ్మెల్యేగా అసెంబ్లీకి రావట్లేదు, పారిపోయాడు, తప్పించుకున్నాడు, ఇలా ఎన్నెన్నో నిందలేస్తారు. కాబట్టి బెంగళూరు వెళ్ళడానికి కూడా అవకాశం లేదు. కాబట్టి తాడేపల్లిలో ఉంటేనే కుదురుతుంది అని తాడేపల్లి ఇంట్లో ఉంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. తాడేపల్లి ఇంట్లో ఆక్టోపస్ సెక్యూరిటీ, ఆక్టోపస్ కమాండో, వీళ్ళు కాకుండా జెడ్ కేటగిరీ సెక్యూరిటీ, అంటే ఆల్మోస్ట్ ఒక ప్రధానమంత్రికి ఉన్న సెక్యూరిటీతో చెప్పచ్చు, కంపేర్ చేయొచ్చు. అంతటి పటిష్టమైన సెక్యూరిటీ. అంటే ఒక ఈగ కూడా ఇంట్లోకి రావడానికి లేదు. ఆక్టోపస్ కమాండో అంటే ఒక కమాండో 10 మందిని గొంతు కొరికి చంపేస్తాడు. మళ్ళీ వినండి, ఆక్టోపస్ కమాండో అంటే ఎంత ప్రమాదకరమైన మనిషి అంటే వాడు చేతిలో ఆయుధం లేకపోతే గొంతు కొరికి చంపేస్తాడు. అంతటి పటిష్టమైన సెక్యూరిటీ గార్డు, ఆక్టోపస్ గార్డు 450 మంది తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ రక్షణ కల్పిస్తున్నారు జగనన్నకి. దట్ ఈజ్ జగనన్న రేంజ్. ఇప్పుడు నేను చెప్పింది ఓన్లీ ఆక్టోపస్ కమాండోస్ గురించే. మాజీ ముఖ్యమంత్రిగా రక్షణ ఉంటుంది, కోర్స్ వై కేటగిరీ ఆర్ ఎక్స్ కేటగిరీ. వీళ్ళు కాకుండా ఇందాక నేను చెప్పింది ఆక్టోపస్ కమాండో అంటే ఒక పాయింట్లో వాళ్ళు నిలబట్టారంటే చుట్టుపక్కల మొత్తం 360 డిగ్రీస్లో అబ్జర్వేషన్ చేస్తూనే ఉంటారు. వీళ్ళు కాకుండా బుల్లెట్ ప్రూఫ్ కార్లలో ఇంటి చుట్టూ ఒక వలయంలాగా ఉంటుంది. ఎవ్వరూ టచ్ చేయడానికి లేదు జగనన్నని. జగనన్న ఈరోజు మార్నింగ్ టీ తాగుతున్నాడు అంటే 24 గంటల ముందుగానే ఆ పాలు ఎక్కని చూస్తున్నాయి, ఆ టీ పొడి ఎక్కని చూస్తుంది, షుగర్ కరెక్ట్గా ఉందా లేదా, దాంట్లో ఏమైనా కలిపారా లేదా, ఇవన్నీ చెక్ చేసి టీ గ్లాసు జగనన్నకి ఇస్తున్నారు. ఇంత పటిష్టమైన భద్రత ఉందంటే జగన్ ఏ రేంజ్ స్థాయి వ్యక్తో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇందులో మాజీ ముఖ్యమంత్రిగా మాత్రమే సెక్యూరిటీ గవర్నమెంట్ పెడుతుంది. తన సొంతంగా పెట్టుకున్న వ్యక్తి జగనన్న మాత్రమే. సొంత సెక్యూరిటీ, సొంత గన్మెన్లు, సొంత కమాండోలు. దిస్ ఈజ్ జగన్ రేంజ్. మరి జగన్ని ఎప్పుడైనా అరెస్ట్ చేయాలి అంటే అప్పుడెలా అని మీరు అనుకోవచ్చు. జగన్ ప్రతిపక్ష హోదాలో ఉంటే గవర్నర్ పర్మిషన్ లేకుండా అరెస్ట్ చేయడం పాసిబుల్ కాదు. మరి ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేదు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఒక మాజీ ముఖ్యమంత్రిగా నాకు ప్రతిపక్ష హోదా కావాలి అని గవర్నమెంట్ని అడగొచ్చు. అదే స్పీకర్ గారిని అడగొచ్చు. అడిగాడు, ఏదో లేఖ రాశాడు, ఇంకా రెస్పాన్స్ లేదు. ఎందుకు రెస్పాన్స్ లేదు అంటే జగన్ అంటే శాసనసభ సభ్యులకి, అదే కూటమి సభ్యులు పవన్ కళ్యాణ్ కానీ, వంగలపూడి అనిత కానీ,
లోకేష్ బాబు కానీ చంద్రబాబు నాయుడు కానీ ప్రత్యక్ష హోదా కనుక సారీ ప్రతిపక్ష హోదా కనుక ఇస్తే ఉత్స చంద్రబాబుకి లోకేష్ బాబుకి వీళ్ళందరికీ కారిపోద్ది. ప్రతిపక్ష హోదా జగన్కి రాకుంటేనే వీళ్ళు సంతోషంగా ఉండగలరు. కాబట్టి జగన్ మనసులో ఏముందంటే చంద్రబాబు నాకు ప్రతిపక్ష హోదా రాకుండా చేస్తాడు, నాకు ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి నన్ను అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంది, లేదా నా మీద ఫిజికల్గా అటాక్ చేస్తాడేమో అన్న ఉద్దేశంతోనే ఉన్న సెక్యూరిటీకి కాకుండా సొంతంగా సెక్యూరిటీని పెట్టుకొని తాడేపల్లిలో ఉంటున్నాడు, అసెంబ్లీకి వెళ్తున్నాడు. జగన్ చేయాల్సింది చేసి చూపిస్తాడు. పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయబోతున్నారు అని కొంతమంది అంటున్నారు. అలాంటిది ఏమీ లేదు. వైసీపీ సింహం